Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis in Telugu. So before we start, let me make this announcement of new batches for UPSC and optionals. UPSC optionals ki UPSC ki kotta batches October 1st నుంచి start అవుతున్నాయి. So those of you who are planning to join for UPSC, do consider this. All our courses come with lifetime validity. Fees కూడా మీకు lowest fee ఉంటుంది. అండ్ ఆల్సో యూ ఆల్సో గెట్ ఈఎంఐ ఆప్షన్. అంటే ఈఎంఐ కూడా మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏమీ ఇవ్వక్కర్లేదు. గూగుల్ పే ఫోన్ పేతో ప్రతి నెల 5,000 రూపీస్ మీరు పంపిస్తే సరిపోతుంది. గాట్ ఇట్? సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో 5,000 రూపీస్తో మీరు ఈఎంఐ కూడా కట్టేసుకోవచ్చు. అండ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగవచ్చు. కోర్సెస్ ఎలా ఉంటాయని మీరు తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ చెక్ అవర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి ఇందులో మీరు సెర్చ్ బాక్స్ లో యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ డెమో. ఇలా డెమో అని టైప్ చేస్తే మీకు ఫ్రీ కోర్సెస్ కొన్ని వస్తాయి. బ్యాంక్ వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి సెపరేట్ గా, ఆప్షనల్ కి సెపరేట్ గా, యూపీఎస్సీకి సెపరేట్ గా వస్తాయి. కెన్ క్లిక్ ఆన్ వాట్ ఎవర్ కోర్స్ యూ వాంట్, క్లిక్ ఆన్ దాట్ కోర్స్. ఆ కోర్స్ మీరు ఇక్కడ ఫ్రీ అని వస్తుంది, యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక కోర్స్ మీకు మై కోర్సెస్లోకి యాడ్ అయిపోతుంది. మై కోర్సెస్లో యాడ్ అయ్యాక ఇలా ఓపెన్ చేసి యూ కెన్ చెక్ ది కంటెంట్. ఇందులో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, క్విజెస్ ఏంటి అన్నీ మీరు చూడొచ్చు. శాంపుల్ వీడియోస్ కూడా నేను పెట్టాను. సో యూ కెన్ జస్ట్ చెక్ ది శాంపుల్ వీడియోస్ అండ్ సీ టీచింగ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత డీటెయిల్డ్గా చెప్తాం, ఎంత డెప్త్లో చెప్తాం, ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్తామా లేదా అన్ని ఆస్పెక్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ యు ఆర్ 100% హ్యాపీ, దెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్. ఒకవేళ మీరు అప్ ఫ్రంట్ పేమెంట్ ఒకేసారి చేస్తే ఈ పర్టికులర్ ఫీ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవాలంటే ఇలాగ మీరు ఈఎంఐ 5,000 per month కట్టి జాయిన్ అయిపోవచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ చాలా యూస్ఫుల్ ఎడిటోరియల్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, జిఎస్టీ తీసుకొచ్చిన కొత్త చేంజెస్ మీద మీరు ఒక ఎడిటోరియల్ చేయండి సార్ అని చెప్పి. ఎలాగో దానిపైన దాని వీడియో చేయమని చెప్పారు. ఎలాగో ఆర్టికల్ వస్తుంది కదా అని చెప్పి నేను చేయలేదు. సో ఎడిటోరియల్ వచ్చేసింది ఈరోజు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్. టైటిల్ ఏం చెప్తుందమ్మా? ఎ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్. ఇంట్రోస్పెక్ట్ అంటే అర్థం ఏంటి? అంతర్మథనం. మనం కరెక్ట్ గా చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా, ఒకసారి మళ్ళీ మనం చేస్తున్న ప్రాసెస్ ని ఎగ్జామిన్ చేసుకొని తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడం ఇంట్రోస్పెక్షన్. మీరు ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు, రాసిన వాళ్ళందరూ క్లియర్ చేయరు కదా, కొంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ప్రిపరేషన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, కోచింగ్ అవసరమా లేదా, సరిగ్గా చదవట్లేదా, టెస్ట్ సిరీస్ రాయట్లేదా, ఎక్కడ లోపం ఉందనేది వెరిఫై చేసుకొని ఇంట్రోస్పెక్షన్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. అంతర్మథనం లేదా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ, ఇలాంటి మీనింగ్ మనం తీసుకోవచ్చు. మోర్ సెంటర్ స్టేట్ డెలిబరేషన్స్ ఆర్ నీడెడ్. విత్ జిఎస్టీ రెజీమ్ ఎట్ ఎ క్రూషియల్ టర్నింగ్ పాయింట్. రెజీమ్ అంటే ఇక్కడ మీనింగ్ సిస్టమ్ అని. సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ని రెజీమ్ అంటారు. డెలిబరేషన్స్ అంటే చర్చలు. జిఎస్టీ సిస్టమ్ ఒక క్రిటికల్ టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇలాంటి టైంలో సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఇంకా డెలిబరేషన్స్ అనేవి జరగాలి, చర్చలు అనేవి జరగాలి అని చెప్తున్నారు. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ ఐడియా ఆర్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ జిఎస్టీ. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు యూ కెన్ జస్ట్ ఫార్వర్డ్ దిస్. తెలియని వాళ్ళు చాలా మంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2014 ప్రాంతంలో 2014 ఈ టైంలో ఈ జిఎస్టీ కాన్సెప్ట్ అనేది వచ్చింది. దీన్నే మనం గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి అంటాం. ఇంతకు ముందు వి యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఉండేది. మీరు ఒకసారి కాన్స్టిట్యూషన్కి వెళ్తే, రాజ్యాంగానికి మీరు వెళ్తే, వీ హ్యావ్ షెడ్యూల్ 7 అని ఒకటి ఉంటుంది. షెడ్యూల్ 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అని చెప్పి 3 లిస్టులు అనేవి ఉంటాయి. సో దీంట్లో ఏం చేస్తారంటే, ఏ లిస్ట్ లో ఉన్న అంశాలపైన వాళ్ళకి అధికారాలు ఉంటాయి అని అర్థం అనమాట. ఇప్పుడు యూనియన్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసేది, స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసేది. వాళ్ళు ఇంతకుముందు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి ట్యాక్స్ వేసేవాళ్ళు. కొన్ని ఓన్లీ స్టేట్స్ వేసేవి, కొన్ని సెంటర్ వేసేవి, కొన్నింటిపైన స్టేట్ మరియు సెంటర్ 2 ట్యాక్సులు కూడా పడేవి. సో డబుల్ ట్యాక్సేషన్ కూడా కొన్ని చోట్ల ఉండేదన్నమాట. సో ఇలాగ కొన్ని చోట్ల డబుల్ ట్యాక్సేషన్, ట్రిపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ పైన ఇప్పటికీ మనకి సెంట్రల్ ట్యాక్సెస్ పడుతున్నాయి, స్టేట్ ట్యాక్సెస్ పడుతున్నాయి. అక్కడ డబుల్ ట్యాక్సేషన్ అయిపోతుంది, కన్స్యూమర్ కి భారం పెరిగిపోతుంది.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్టేట్ ట్యాక్స్లు ఏమో ఒకరికి కట్టాలి, సెంట్రల్ ట్యాక్స్లు ఏమో ఇంకొకరికి కట్టాలి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ట్యాక్స్లన్నీ కూడా ఒకే అథారిటీకి వెళ్లకుండా డిఫరెంట్ అథారిటీస్ వెళ్ళడం, కంప్లైన్స్ బర్డెన్ పెరిగిపోతుంది. వాళ్ళ రూల్స్ వేరుంటాయి, వీళ్ళ రూల్స్ వేరుంటాయి, వాళ్ళ వెబ్సైట్ వేరుంటది, వీళ్ళ వెబ్సైట్ వేరుంటది. సో ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసులతో వీళ్ళు డీల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, వాటిని ఏమంటాం? డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. డైరెక్ట్ ట్యాక్సెస్ కి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి. ఈ వస్తువులపైన వేసే ట్యాక్సెస్ కి మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడాలి. ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయిపోతుందని చెప్పి గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒకటే దేశం ఒకటే ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తో జిఎస్టీని 2014లో తీసుకొచ్చింది. అంటే యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా అని మరి సంబంధం లేదు, ప్రతి అంశం కూడా జిఎస్టీ కిందకి వచ్చేస్తుంది. అయితే కొన్నింటిని జిఎస్టీ పరిధిలోకి తేలేదు, వాటిని నాన్ జిఎస్టీ గుడ్స్ అని చెప్పి పక్కన పెట్టేశారు. చాలా వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇస్ స్టిల్ నాన్ జిఎస్టీ గుడ్, దానిపైన ఇంకా పాత వ్యాట్ సిస్టమే నడుస్తుంది. జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు అది స్టేట్ దా సెంటర్ దా అనేది లేదు. అయితే ఇమీడియట్ క్వశ్చన్ వస్తుంది, మరి జిఎస్టీ పడినప్పుడు ఆ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది సార్? సెంటర్కి వెళ్తుందా, స్టేట్కి వెళ్తుందా అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇంతకుముందు అనుకోండి ఎవరి ట్యాక్స్లు వాళ్ళకు ఉండేవి, ఇప్పుడు స్టేట్ది సెంటర్ది సెపరేట్ గా కాకుండా ఐటమ్ బట్టి డిసైడ్ చేస్తున్నారు. ఈ ఐటమ్ జిఎస్టీ కిందకి వస్తుందా? ఎస్, అయితే జిఎస్టీ వేసేయండి. మరి జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందా, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందా? ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అందుకోసం గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే 3 కాన్సెప్ట్లు తీసుకొచ్చింది: సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని చెప్పి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఒక ఐటమ్ ఆంధ్రాలోనే, ఈ ఐటమ్ అనేది ఆంధ్రాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది, ఆంధ్రాలోనే కన్జ్యూమ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇడ్లీ తిన్నారు, ఇడ్లీ ఎక్కడ తయారు చేశారు? ఆంధ్రాలో అదే రెస్టారెంట్ లో తయారు చేశారు. ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది? ఆ రెస్టారెంట్ లోనే కన్జ్యూమ్ అవుతుంది. అర్థమైందా? అంటే అక్కడే తయారయ్యి అక్కడే కన్జ్యూమ్ అయ్యే ఐటమ్స్ కి సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ పెడుతున్నారు. అర్థమైందా? 18% ట్యాక్స్ అనుకోండి, 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ. ప్రతి ఐటమ్ కి ట్యాక్సేషన్ ముందే డిసైడ్ చేస్తారు, దేనిపైన ఎంత ట్యాక్స్ అని చెప్పి. ఇప్పుడు 5% అన్నారు అనుకోండి, 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ వేస్తారు. ఇది విత్ ఇన్ స్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే, కన్జంప్షన్ అక్కడే అయినప్పుడు. అలా కాకుండా మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏపీలో కన్జ్యూమ్ అవుతుంది అనుకోండి. అంటే ఇక్కడ తయారైన ఒక వస్తువు ట్రాన్స్పోర్ట్ అయ్యి ఏపీలో కన్జ్యూమ్, అంటే ఇక్కడ అమ్మబడుతుంది. కన్జంప్షన్ ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ. ఇలాంటి ఐటమ్స్కి ఏం చేస్తున్నారంటే ఐజిఎస్టీ వేస్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఈ ఐజిఎస్టీ వేసిన తర్వాత దీని ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, లెటర్స్ సే 100 రూపీస్ అనుకోండి, లేకపోతే 100 రూపీస్ వచ్చింది అనుకోండి, దీన్ని ఇది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాక దీంట్లో మళ్ళీ కొంత భాగం, యాక్చువల్గా 50% కన్జంప్షన్ స్టేట్కి ఇస్తారు. కన్జంప్షన్ స్టేట్ ఏది? ఇక్కడ ఏపీ. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ ఏంటి? మహారాష్ట్రకి ఇవ్వరు. ఏ రాష్ట్రంలో అది అమ్మబడిందో, ఏ రాష్ట్రంలో దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ స్టేట్ కి ఈ ట్యాక్స్ లో వాటా అనేది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ వేరేగా పంపిస్తుంది. ఇలా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కాన్సెప్ట్ అనేది నడుస్తుంది అన్నమాట. అయితే క్వశ్చన్ వస్తుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇంతకు ముందు వ్యాట్ సిస్టమ్ ఉండేది. వ్యాట్ సిస్టమ్ ఉన్నప్పుడు మన ఆంధ్రాకి లెటర్సే 10 lakh crores, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 lakh crores ఆదాయంగా వచ్చేది అనుకోండి ట్యాక్సుల రూపంలో. అంత రాదులేండి అనుకుందాం. ఇప్పుడు జిఎస్టీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆంధ్రాకు వస్తున్న ఆదాయం దానికంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. పెరిగితే ఆంధ్ర కంప్లైంట్ ఇవ్వదు, కానీ తగ్గితే వర్రీ అయిపోతారు. నాకు వ్యాట్ సిస్టంలో ఎక్కువ ఆదాయం వచ్చేది, ఇప్పుడు జిఎస్టీ వచ్చాక మా ఆదాయం తగ్గిపోతుంది, మా సంగతి ఏంటి అని చెప్పి ఆంధ్ర అడుగుతుందా లేదా? అలాగే 2014లో ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా, ఆల్ స్టేట్స్ అన్ని కూడా మీ ప్రపోజల్కి మేము ఒప్పుకుంటాము, కానీ మాకు ఒకవేళ కొత్త సిస్టంలో రెవెన్యూ తగ్గిపోతే ఎవరు కాంపెన్సేట్ చేస్తారు అని స్టేట్స్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగాయి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, మేము కాంపెన్సేట్ చేస్తాం, వి విల్ కాంపెన్సేట్ ఫర్ యువర్ లాసెస్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 5 yearsకి. ఆ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఎప్పటి నుంచి? 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు, ఇంతవరకు మేము కాంపెన్సేట్ చేస్తాము, బియాండ్ దట్ మేము కాంపెన్సేట్ చెయ్యమని చెప్పింది. దీనికి ఒక చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు చూడండి. 2015
16 సంవత్సరం తీసుకుందాం. లెట్ అస్ సే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2014-15 మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఈ ఇయర్ లో వ్యాట్ ఉంది అనుకుందాం. ఈ వ్యాట్ లో లెట్ అస్ సే ఆంధ్ర యొక్క ఆదాయం 100 రూపీస్ అనుకోండి. వ్యాట్ లో ఆంధ్ర యొక్క ఆదాయం ఎంత? 100 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. ఇప్పుడు 2015-16లో జిఎస్టి సిస్టమ్ వచ్చేసింది. అగైన్ 2015-16లో జిఎస్టి సిస్టమ్ వచ్చింది అనుకుందాం. మరి ఆంధ్ర ఏమంటది? వ్యాట్ సిస్టంలో నాకు 100 రూపాయలు వచ్చేది, కానీ ప్రతి సంవత్సరం నాకు పెరుగుతూ ఉంటుంది కదా అంటుంది. సో ఈ 100 రూపాయలు జిఎస్టి సిస్టమ్ లేకపోయి ఉంటే, నార్మల్ సిస్టంలో ఉంటే ఒక 14% పెరిగేది అని ఒక ఎజంప్షన్ తీసుకున్నారు. అంటే ప్రతి ఇయర్ కూడా గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ రెవెన్యూ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ 14% పెరుగుతూ ఉంటుంది అని ఒక ఎజంప్షన్ తీసుకుంటే 100 రూపీస్ 2014-15లో వస్తే 15-16 ఎంత వస్తుంది? 114 రూపాయలు వచ్చేది. అంటే పాత సిస్టమే కంటిన్యూ అయితే 114 రూపాయలు వచ్చేది అనేది లెక్క. కానీ ఇప్పుడు యాక్చువల్గా జిఎస్టి సిస్టమ్ తీసుకొచ్చారు. మరి జిఎస్టి సిస్టమ్ ద్వారా లెట్ అస్ సే 108 రూపాయలు వచ్చింది అనుకుందాం ఫైనల్ గా. మరి గ్యాప్ ఎంత ఉంది? 6 రూపీస్ గ్యాప్. ఇదేంటిది? స్టేట్స్ కి లాసే కదా? ఎస్, స్టేట్స్ కి 6 రూపాయలు నష్టం వచ్చినట్టు. అంటే మామూలుగా అయితే 114 వచ్చేది అని అజంప్షన్ తీసుకున్నారు, కానీ యాక్చువల్గా 108 వచ్చింది. సో 6 రూపీస్ లాస్. ఈ 6 రూపీస్ ఎవరు ఇస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చింది. అలా ఎన్నాళ్ళకి ఇస్తానంది? 5 years వరకు నేను ఇస్తాను అని చెప్పాను. అర్థమైందా? నేను అలా మీకు 5 years వరకు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్స్ కి మాట ఇచ్చింది. సో అలాగే 2016-17 తీసుకున్నారనుకోండి, ఈ 114 కి మళ్ళీ ప్లస్ 14% వేసుకోండి. వ్యాట్ సిస్టమ్ లో ఎంత ఉండేది? రఫ్ ఎస్టిమేషన్ ఎక్స్ అనే అమౌంట్ వచ్చింది అనుకోండి. యాక్చువల్ జిఎస్టీ ప్రకారం వై వచ్చింది అనుకోండి. ఎక్స్ మైనస్ వై ఇస్ ద డిఫరెన్స్. ఇది స్టేట్స్ కి వచ్చిన లాస్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపెన్సేట్ చేస్తాను, నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇలా 5 సంవత్సరాల వరకు మీకు ఎంత లాస్ వచ్చినా నేను కాంపెన్సేట్ చేస్తానని మాట ఇవ్వడంతో స్టేట్స్ అన్ని ఒప్పుకున్నాయి. అయితే ఇంకా కథ ఉంది, కథ ముగిసిపోలా. మరి నేను కాంపెన్సేట్ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట ఇచ్చింది కదా, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ అని తీసుకొచ్చింది. జిఎస్టి కాంపెన్సేషన్ సెస్. సెస్ అంటే స్పెషల్ ట్యాక్స్. సెస్ ఈజ్ అ స్పెషల్ ట్యాక్స్. దీని అర్థం ఏంటంటే సెస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, బట్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఒక పర్టికులర్ పర్పస్ కోసం కలెక్ట్ చేయబడే ట్యాక్స్ ని సెస్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, ఇన్కమ్ ట్యాక్స్ మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే మనం కడుతున్న జిఎస్టి, మనం కడుతున్న ఎనీ అదర్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఏ పర్పస్ కోసం వాడాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు. గవర్నమెంట్ రోడ్లు వేయడానికి వాడచ్చు, సంక్షేమ పథకాలకు వాడచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనడానికి వాడచ్చు, రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి వాడచ్చు, దేనికన్నా వాడచ్చు. సో గవర్నమెంట్ కి ఆబ్లిగేషన్ లేదు, ఫలానా పర్టికులర్ పర్పస్ కోసమే ఈ ట్యాక్స్ వాడాలి, ఈ అమౌంట్ వాడాలని గవర్నమెంట్కి రూల్ లేదు. కానీ సెస్ అనే కాన్సెప్ట్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. స్వచ్ఛ భారత్ సెస్ అనే పదం వినుంటారు మీరు. స్వచ్ఛ భారత్ సెస్, ఈ స్వచ్ఛ భారత్ సెస్ అనేది మన దగ్గర కలెక్ట్ చేస్తే ఈ అమౌంట్ అనేది ఓన్లీ స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం మాత్రమే వాడాలి. అంటే టాయిలెట్ కన్స్ట్రక్షన్ కోసం కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయడం కోసం కానీ, వాళ్ళకి అవసరమైన ఎక్స్ట్రా ఖర్చుల కోసం మాత్రమే వాడాలి, వేరే పర్పస్ కి వాడకూడదు. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెస్. సెస్ ద్వారా కలెక్ట్ చేసేది ఏ పర్టికులర్ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే లగ్జరీ కార్స్ పైన సిన్ గుడ్స్ అంటే మనకి సిగరెట్లు, ఈ లిక్కరు, ఇట్లాంటివి అనమాట, పాన్ పరాగులు, ఇలాంటి వాటి మీద ఈ జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ వేసింది. అంటే ఇది ఎక్స్ట్రా ట్యాక్స్ అనమాట. మామూలు జిఎస్టి ఉంటది, ప్లస్ ఈ సెస్ కూడా ఉంటది. ఇలా ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఉపయోగించి స్టేట్స్ కి కాంపెన్సేట్ చేస్తుంది అని అర్థం. అర్థమైందా? ఇందాక చెప్పాను స్టేట్స్ కి షార్టేజ్ వస్తే ఎలాగా అని, నేను ఇస్తానని చెప్పింది. ఆ కాంపెన్సేషన్ ఎలాగా? ఇలా వేసిన ఎక్స్ట్రా ట్యాక్స్ ద్వారా రాష్ట్రాలన్నిటికీ మేము కాంపెన్సేట్ చేస్తాము అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట ఇచ్చింది అనమాట. అది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు వినండి, మధ్యలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి, వాటిని కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో జిఎస్టి సిస్టమ్ అనేది ఒక క్రిటికల్ టర్నింగ్ పాయింట్ దగ్గర. ఇదే లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఇంకా కాంపెన్సేషన్ మరి ఉండదు. 21-22 సంవత్సరంలో ఉన్నాం ఆల్రెడీ. సో క్రిటికల్ టర్నింగ్ పాయింట్ లో ఉంది. సో రాష్ట్రాల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఇకపై రాష్ట్రాల యొక్క ఆదాయం తగ్గిపోతే ఏంటి కదా, మాకు కాంపెన్సేట్ చేస్తారా చేయరా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మోర్ డెలిబరేషన్స్, ఇంకా చర్చలు అనేవి
నీడెడ్ అవసరం అని చెప్పి రాశారు. At its first physical meeting during the pandemic, GST Tax Council approved a flurry of changes. జిఎస్టిలో మనం ఇంతవరకు ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం, ఇప్పుడు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడదాం. జిఎస్టికి ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ గుడ్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5% బ్రాకెట్ అంటే ఈ పర్టికులర్ కేటగిరీలో ఉన్న వాటి మీద 5% జిఎస్టి వేస్తారు. 12% బ్రాకెట్ ఈ పర్టికులర్ కేటగిరీలో ఉన్న వాటి మీద 12% వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ లో మీకు 5% పడుతుంది. సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీద అయితే 18% పడుతుంది. ఇప్పుడు మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏదైనా కోర్స్ కొన్నారనుకోండి, మీరు నాకు పే చేసే ఫీజులో 18% అనేది జిఎస్టి. నేను జిఎస్టితో కలిపిన ఫీజే మీకు చెప్తాను. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్లస్ జిఎస్టి అంటాయి. నేను అలా అనకుండా మీకు 60,000 అని అనుకోండి, యూపీఎస్సీకి 60,000 ఇంక్లూడ్స్ జిఎస్టి. దాంట్లో 18% నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి నెల కట్టేస్తున్నాను. అర్థమవుతుందా? 18% బ్రాకెట్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇంకా తర్వాత ఒక 4-5 బ్రాకెట్స్ కింద డివైడ్ చేశారు. ప్రతి ఐటమ్ ని డిఫరెంట్ కేటగిరీస్ కింద పెట్టారు. అయితే ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? హూ టేక్స్ దిస్ డెసిషన్? ఏ ఐటమ్ ని జిఎస్టి పరిధిలో ఉంచాలి, పరిధిలో ఉంచిన దానిపైన ఎంత ట్యాక్స్, 5% బ్రాకెట్ లో ఉంచాలా, 12% బ్రాకెట్ లో ఉంచాలా, 18% బ్రాకెట్ లో ఉంచాలనే నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? జిఎస్టి కౌన్సిల్ తీసుకుంటుంది. అండ్ జిఎస్టి కౌన్సిల్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని చైర్పర్సన్ ఎవరు? ఎఫ్ఎం, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ది చైర్పర్సన్. అండ్ ఇందులో ప్రతి రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రులు లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేట్ చేసిన మంత్రులు ఇందులో మెంబర్స్ కింద ఉంటారు. వీళ్ళు కాక ఇంకా కొంతమంది గెస్ట్ మెంబర్స్ గా కూడా ఉంటారు. సో జిఎస్టి కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ఒక ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి 1/3 ఓటింగ్ ఉంటుంది, మళ్ళీ స్టేట్స్ అన్నిటికీ కలిపి 2/3 పవర్ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఓటింగ్ వేసి ఫైనల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పాండమిక్ మొదలైన తర్వాత ఫస్ట్ ఫిజికల్ మీటింగ్, అంటే అందరూ కలిసి కూర్చున్న మీటింగ్. ఇంతకుముందు జూమ్ లోనో వాటిలోనో ఇలా జరిగాయి, అంటే వర్చువల్ గా జరిగాయి, కానీ ఫిజికల్ మీటింగ్ ఇదే జరిగింది. దీంట్లో ఏ ఫ్లరీ ఆఫ్ చేంజెస్, ఫ్లరీ అంటే ఏ లాట్ ఆఫ్ చేంజెస్, అంటే సడన్ గా ఒకేసారి ఎక్కువ చేంజెస్ చేసినారు అనుకున్నప్పుడు ఏ ఫ్లరీ ఆఫ్ చేంజెస్ అంటారు. ఏ ఫ్లరీ ఆఫ్ థింగ్స్ అంటే ఏ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ సడన్లీ, ఏ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్ సడన్లీ. అలాంటి సందర్భంలో ఏ ఫ్లరీ ఆఫ్ చేంజెస్ అనే పదం వాడతాం. ఇది అప్రూవ్ చేసింది. Concessional tax rates on vital COVID-19 equipment such as oxygen concentrators will lapse on September 30, while the lower rates on medicines were extended till December. ఇప్పుడు చూడండి, మనకి కోవిడ్ కి పరంగా అవసరమైన కొన్ని ఎక్విప్మెంట్, ఇలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇంకా మెడిసిన్స్, ఇలాంటి వాటి మీద ఏం చేసిందంటే గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గించింది. ఏ ట్యాక్సులు తగ్గించింది? జిఎస్టి ట్యాక్సులు తగ్గించింది, జనాలకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి. సో ఆ కన్సెషనల్ రేట్ అని రాశారు. అందుకనే తక్కువగా కన్సెషన్ ఇస్తూ రన్ చేస్తున్న రేట్లన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. September 30th కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పైన ఇచ్చిన కన్సెషనల్ రేట్స్ అనేవి ల్యాప్స్ అయిపోతాయి. అంటే మామూలుగా 18% ఉందనుకోండి, ఇప్పుడు 5% పెట్టారనుకోండి, అది కన్సెషనల్ రేట్. ఇకపై మళ్ళీ 18 అయిపోతుంది అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు తెలియదు. వైజ్ లోవర్ రేట్స్ ఆన్ మెడిసిన్స్ వర్ ఎక్స్టెండెడ్ టిల్ December. మెడిసిన్స్ పైన ఉన్న లోవర్ రేట్స్ ని డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. Whatever the pace of vaccination, pace ante vagam, speed, whatever the pace of vaccination, there are no signs the virus and its variants would be extinct on New Year's Day, so the council could have taken a more considerate view on pandemic essentials. December వరకు ఎక్స్టెండ్ చేశారంటే అర్థం ఏంటి అంటే న్యూ ఇయర్ నుండి మరి ఇంకొంటదా అనే వెటకారంగా రాశారు ఇక్కడ. వ్యాక్సినేషన్ మీరు ఎంత ఫాస్ట్ గా చేసినా, ఏం చేసినా సరే, వైరస్ దాని యొక్క వేరియంట్స్ న్యూ ఇయర్ రోజుకి ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోతాయి అనే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. సో కాబట్టి కౌన్సిల్ ఇంకొంచెం కన్సిడరేట్ వ్యూ తీసుకుంటే బాగుండేది. అంటే అంత తొందరగా రేట్లను మళ్ళీ పెంచేయకుండా కొంచెం కన్సిడర్ చేసుంటే బాగుండేది అని చెప్పి అంటున్నారు. వేటి విషయంలో? పాండమిక్ ఎసెన్షియల్స్ విషయంలో, పాండమిక్ పరంగా జనాలకు అవసరమైన డిఫరెంట్ ఐటమ్స్ విషయంలో. ట్యాక్స్ రేట్ ట్వీక్స్ అంటే చేంజెస్ were okayed for an eclectic ante a diverse range of sectors with long pending course correction on inverted duty structures
ప్లేగింగ్ సెవరల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుట్వేర్ అండ్ టెక్స్టైల్స్. ఇక్కడ చూడండి, మీకు కొంచెం వొకాబులరీ, కొంచెం ఎకానమీ టచ్ చేద్దాం, ఇంగ్లీష్ అండ్ ఎకానమీ. ప్లేగు వ్యాధి విన్నారా మీరు? ప్లేగు వ్యాధి అని వినుంటారు. ప్లేగు వ్యాధి ఇది నౌన్ గా తీసుకుంటే డిసీజ్. ఇట్ ఈస్ ఎ డిసీజ్. మనకు తెలిసిందే ప్లేగ్ వ్యాధి. ఇది ఏ డిసీజ్? ప్లేగు వ్యాధి అంటారు. ఇక్కడ ప్లేగ్ అనేది ఎలా వాడారు? వర్బ్ గా వాడారు. వర్బ్ గా వాడితే దీని మీనింగ్ ఏంటంటే టు కాజ్ ఎ గ్రేట్ ట్రబుల్, చాలా ట్రబుల్ కాజ్ చేయడం అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఇస్ ప్లేగింగ్ యూ, దట్ మీన్స్ ఇట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు యూ అని అర్థం. అర్థమైంది? ఇట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు యూ. Eclectic range of sectors with long pending course correction on inverted duty structures plaguing several items including footwear and textiles. Footwear and textiles లాంటి ఐటమ్స్ తో పాటు చాలా వాటికి ట్రబుల్ చేస్తున్న ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది గవర్నమెంట్. ఇట్స్ ఎ లాంగ్ పెండింగ్ కోర్స్ కరెక్షన్. ఇట్స్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ కరెక్టెడ్. కోర్స్ కరెక్షన్ అంటే మనం వెళ్తున్న దారి సరైనదిగా లేదు అని దాన్ని సరిచేయడాన్ని మనం కోర్స్ కరెక్షన్ అంటాం. కోర్స్ ఇక్కడ మీనింగ్ ఏంటి? దారి, మార్గం. ఆ మార్గం సరిగ్గా లేదు, సో కరెక్ట్ చేయడం అనమాట. అసలు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో చాలా కేర్ఫుల్ గా వినండి. ఐ విల్ టీచ్ యూ వన్ మోర్ కాన్సెప్ట్ హియర్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. చాలా కేర్ఫుల్ గా వినండి. నేను డైరెక్ట్ గా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్ కి ఇన్పుట్స్, అవుట్పుట్స్ అని చెప్పి తీసుకుందాం. అవుట్పుట్స్ ఏంటమ్మా మన ఇన్స్టిట్యూట్ నుంచి? కోర్సెస్ మీద ట్యాక్స్ ఎంత? 18%. ఎట్ దిస్ పాయింట్ 18% ట్యాక్స్ పడుతుంది. లెట్ us say ఇన్స్టిట్యూట్ కి 1 lakh rupees రెవెన్యూ వచ్చింది అనుకుందాం. సో దీనిపై నేను గవర్నమెంట్ కి కట్టాల్సింది ఎంత? 18,000 rupees. 18,000 rupees is my output tax liability. కేర్ఫుల్ గా వినండి. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఎగ్జాంపుల్ చెప్పాను. గవర్నమెంట్ కి నేను ఎంత కట్టాలి? 18,000 rupees కట్టాలి. ఎందుకు? నాకు రెవెన్యూ 1 lakh rupees వచ్చింది కాబట్టి దాని మీద 18%, 18,000 rupees నేను గవర్నమెంట్ కి కట్టాలి. దిస్ ఈజ్ మై అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అర్థమైందా? దిస్ ఈజ్ మై అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. Now let's look at the other aspect. ఇప్పుడు ఐఎమ్ స్పెండింగ్ మనీ. మీకు కోర్సెస్ డెలివర్ చేయడం కోసం నేను కొంత ఖర్చు పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ కోసం నేను ఖర్చు పెడుతున్నాను. లెట్ us say వెబ్సైట్ కోసం నాకు నెలకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఒక మంత్కి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఈ 20,000 రూపాయల పైన కూడా నేను ట్యాక్స్ కడతాను. 18% ఎంత కట్టుంటాను అనుకోండి. 18% ఆఫ్ 20,000 వేసుకుంటే మీకు 3,600 అనుకోండి. దీని అర్థం ఏంటి? ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ వెబ్సైట్ మనకి వెబ్సైట్ అందిస్తున్న కంపెనీ పేరు spayee.com. ఈ స్పేయి అనే కంపెనీకి నేను 3,600 రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టేశాను. అంటే నా తరపున వాడు ఏం చేస్తాడంటే ఈ 3,600 గవర్నమెంట్కి కట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 3,600 నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాను. అంటే నేను ఆల్రెడీ ఒక కొన్న వస్తువు కోసం కట్టాను. దీన్ని ఏమంటారంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. కేర్ఫుల్ గా వినండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. గాట్ ఇట్? అలాగే మనం జూమ్ యూజర్ ఐడీస్ వాడుతున్నాం క్లాసెస్ చెప్పడానికి. జూమ్ కోసం కూడా నాకు కొంత ఖర్చు అయింది అనుకోండి. దీనికోసం నేను ఒక 1,500 రూపాయలు ట్యాక్స్ కట్టాను అనుకోండి. దానిపైన జూమ్ వాడికి పే చేసే దాంట్లో కూడా ట్యాక్స్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ ట్యాక్స్ ఒక 1,500 అనుకోండి. అది కూడా నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వస్తుంది. మరి రెండు కలిపితే నా టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? 5,100 రూపాయలు. ఈ రెండే అనుకుందాం ఎగ్జాంపుల్కి. మై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ 5,100. మై అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఈస్ 18,000. గవర్నమెంట్కి నేను కట్టేటప్పుడు గవర్నమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 18,000 నువ్వు కట్టాల్సింది, దాంట్లో నీకు 5,100 రూపాయలు క్రెడిట్ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది. ఇది మైనస్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ కడితే చాలు. 12,900 రూపాయలు నేను కడితే సరిపోతుంది. అర్థమవుతుందా? నా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి నేను నా రా మెటీరియల్స్ కోసం ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి అవసరమైన వస్తువులపై నేను కొంత ట్యాక్స్ పే చేసి ఉంటాను, జిఎస్టీకి పట్టుకుంటాను. ఆ ట్యాక్స్ రిఫండ్ చేస్తుంది గవర్నమెంట్. రిఫండ్ ఇన్ ద సెన్స్ మైనస్ చేస్తుంది.
అవుట్పుట్ ట్యాక్స్ లోంచి ఇన్పుట్ ట్యాక్స్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే నేను గవర్నమెంట్కి కడితే సరిపోతుంది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఐ హోప్ యు హవ్ గాట్ ఇట్. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. అవుట్పుట్ అంటే నేను అందిస్తున్న సర్వీస్ పైన నేను నా కస్టమర్స్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నానో ఆ ఛార్జ్ చేసిన అమౌంట్ నేను గవర్నమెంట్కి కట్టేయాలి. అలాగే ఈ సర్వీసెస్ అందించడానికి నేను కొన్ని వస్తువులు కొనుంటాను, కొనేటప్పుడు నేను కొంత ట్యాక్స్ కట్టుంటాను. ఆ ట్యాక్స్ నా తరపున నాకెవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేశారో అతను కట్టేస్తాడు గవర్నమెంట్కి. అర్థమైందా? ఎలా గవర్నమెంట్కి నా పాన్ కార్డు నా జిఎస్టీ నెంబర్తో అతను కట్టేస్తాడు కాబట్టి అది నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో గవర్నమెంట్ వెబ్సైట్ లో కనిపిస్తుంది. సో ఈ అమౌంట్ మైనస్ చేసి 18,000 నుంచి తీసేసి రిమైనింగ్ కడితే నేను సరిపోతుంది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మరి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అవుట్పుట్ ఏంటవి? కాలేజ్ కోర్సెస్, బీటెక్ డిగ్రీలు, ఇవన్నీ. దీనిపైన ప్రెసెంట్ ట్యాక్సేషన్ ఎంత అంటే 0%. అంటే మీరు ₹1,00,000 ఫీజు అంటే ₹1,00,000 కాలేజ్కి ఉండిపోతుంది, ట్యాక్స్ ఏం లేదు. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేసేటప్పుడు వాళ్ళు మీకోసం ప్రొజెక్టర్లు కొంటారు, కాన్ఫరెన్స్ రూములు మెయింటైన్ చేస్తారు, రకరకాల సాఫ్ట్వేర్లు కొంటారు, ఇవన్నీ కొంటారు. వాటన్నిటి మీద స్టాండర్డ్గా 12%లో 18%లో ట్యాక్స్లు ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాడు ఒక ₹10,00,000 ఎక్విప్మెంట్ కొన్నాడు అనుకోండి, డిఫరెంట్ ఎక్విప్మెంట్ కొన్నాడు, దాని మీద 18% ట్యాక్స్ ఉందనుకోండి, అంటే ₹1,80,000 ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంత ట్యాక్స్ కట్టేశారని అర్థం. కానీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉందా వాళ్ళకి? 0. అంటే గవర్నమెంట్కి వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్ ఏమో 0, వాళ్ళు వస్తువుల కోసం ఆల్రెడీ కట్టేసిన ట్యాక్స్ ఏమో ₹1,80,000. దీన్నే మనం ఇన్వర్టెడ్ స్ట్రక్చర్ అంటాం. ఇందాకటి కేసులో ఏం చెప్పాను నేను గవర్నమెంట్కి కట్టాల్సిందేమో ఎక్కువ ఉంది, 18,000 ఉంది, నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో తక్కువ ఉంది, 5,100 ఉంది. సో రిమైనింగ్ 12,900 నేను కట్టేశాను. సో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి కట్టాల్సిందేమో 0, కానీ నా పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నదేమో 1,80,000. ఇక్కడ తలనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2,00,000 కట్టాల్సి ఉందనుకోండి గవర్నమెంట్కి, అందులో ఈ 1,80,000 మైనస్ చేసుకొని రిమైనింగ్ 2,000 20,000 కట్టేస్తాను, ప్రాబ్లం లేదు, అది ప్రాపర్గా ఉంది. అలా కాకుండా నాకు గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఎక్కువ ఉంది, నేను గవర్నమెంట్కి కట్టాల్సింది ఎక్కువ ఉంది అన్నప్పుడు తలనొప్పి అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఇది మైనస్ చేసి కట్టే అవకాశం లేకుండా తలనొప్పి అయిపోతుంది. దీన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు రిఫండ్కి అప్లై చేయొచ్చు. అంటే మీరు ఎలాగో కట్టాల్సింది ఏమీ లేదు కాబట్టి ఆ మనీ, ఈ 1,80,000 ఏదైతే ఉందో అది రిఫండ్ చేయమని మీరు అప్లై చేయొచ్చు అని చెప్తుంది. కానీ దట్ ప్రొసీజర్ ఈజ్ కాంప్లెక్స్. ఆ ప్రొసీజర్ అంతా కాంప్లెక్స్. దానికోసం మళ్ళీ ఆడిటర్స్ కి వాళ్ళకి విపరీతంగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఈజీగా సింపుల్ గా లేదు, ఆ డేటా ఇవ్వండి, ఈ డేటా ఇవ్వండి, ఆ డాక్యుమెంట్ ఇవ్వండి, ఈ డాక్యుమెంట్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ అడుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే మీకు టెక్స్టైల్స్ చూడండి, ఫుట్వేర్, టెక్స్టైల్స్ చెప్పారు ఎగ్జాంపుల్స్ కింద. ఈ ఫుట్వేర్ లోను టెక్స్టైల్స్ లోను అంటే ఫుట్వేర్ తయారు చేయడానికి వాళ్ళకి రా మెటీరియల్ మీద పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ట్యాక్స్ కాంపోనెంట్ ఏమో, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో ఎక్కువ ఉంది, మోర్ దాన్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఫుట్వేర్ మీద వాళ్ళు కట్టే ట్యాక్స్ ఏమో తక్కువ ఉంది, దాని రా మెటీరియల్స్ కోసం వాళ్ళు పెట్టే ట్యాక్స్ ఏమో ఎక్కువ ఉంది. సో కాబట్టి గవర్నమెంట్కి వాళ్ళు కట్టాల్సింది తక్కువ, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ ఏం చేయాలి? వీళ్ళు రిఫండ్ అప్లై చేసుకోవాలి. రిఫండ్ ప్రాసెస్ ఏమో కాంప్లికేటెడ్ గా ఉంది, దానివల్ల కంపెనీస్ సఫర్ అవుతున్నాయి. అందుకని కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే మాకు తలనొప్పి లేకుండా చెయ్యండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆ విషయంలో కూడా గవర్నమెంట్ కొన్ని ఓకే చేసింది, వీళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒప్పుకుంది అని అర్థం. ఐ హోప్ యు హావ్ గాట్ ఇట్. సో ఎలా ఒప్పుకుంటుంది? ఇదర్ అవుట్పుట్ ట్యాక్స్ అన్నా పెంచాలి, లేదా ఇన్పుట్ ట్యాక్స్ అన్నా తగ్గించాలి. రెండింటిని ఈక్వల్ చేసేసినా లేకపోతే దానికంటే తక్కువ ఉండేలా చేసినా సరే వీళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది ది semblance of clarity brought in on a much disputed issue. ఏంట issue? The definition of an intermediary is welcome, for it was hurting several sectors including IT services exports. Semblance అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ అని, అంటే క్లారిటీ కూడా తీసుకొచ్చారు. ఒక మచ్ డిస్ప్యూటెడ్ ఇష్యూ మీద ఒక క్లారిటీ లాంటిది,
సెంబ్లెన్స్ అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ అని అర్థం, అంటే క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది అని అర్థం. అంటే 100% వచ్చిందని కాదు, క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అది కూడా ఆహ్వానించదగ్గ విషయమే. ఏ అంశం పైన అనే మచ్ డిస్ప్యూటెడ్ ఇష్యూ, అంటే డిస్ప్యూట్ ఎక్కువగా ఉన్న ఒక వివాదాస్పదమైన ఒక అంశం పైన క్లారిటీ తీసుకొచ్చింది. ఏంటి అంశం? ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఇంటర్మీడియరీ. ఇదేంటో కూడా మీకు చెప్తాను. మామూలుగా ఇంటర్మీడియరీ అంటే అర్థం ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మారుతి సుజుకి లిమిటెడ్ అనుకోండి. దిస్ ఈస్ మారుతి సుజుకి లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి మనకి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎంఎస్ఎంఈ తీసుకోండి. ఈ ఎంఎస్ఎంఈ నట్లు, బోల్ట్స్ ఇలాంటివి తయారు చేస్తుంది అనుకుందాం. కారులో వాడే నట్లు, బోల్ట్లు ఇలాంటివన్నీ ఇది తయారు చేస్తుంది. ఈ బోల్ట్లు ఈ కారులో వాడతారు. తర్వాత కారు ఎండ్ కన్స్యూమర్ మనలాంటి వాళ్ళం కొనుక్కుంటాం. కార్ అనేది ఎండ్ ప్రొడక్ట్, ఫైనల్ గుడ్ అంటాం, ఎండ్ ప్రొడక్ట్. ఈ బోల్ట్ అనేది ఇంటర్మీడియట్ గుడ్ అంటాం, ఇంటర్మీడియట్ గుడ్. ఇది ఫైనల్ ప్రొడక్ట్ కాదు. ఈ బోల్ట్ నేను డైరెక్ట్ గా వాడట్లా. ఈ బోల్ట్ నేను కారు వాడికి ఇస్తున్నాను, కారు దాన్ని ఉపయోగించి ఇంకో ప్రొడక్ట్ తయారు చేస్తుంది, అది ఫైనల్ గా వాడుతున్నాం. దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు? ఇంటర్మీడియట్ గుడ్ అంటాం. ఈ ఇంటర్మీడియట్ గుడ్ తయారు చేసే కంపెనీ ఇంటర్మీడియరీ. ఇంటర్మీడియట్ గుడ్ తయారు చేసే కంపెనీ ఇంటర్మీడియరీ అంటారు. ఇంటర్మీడియట్స్ మీద 18% గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఇప్పుడు తలనొప్పి ఎక్కడ వస్తుందో చెప్తాను చూడండి, కేర్ఫుల్ గా వినండి. అమెరికాలో ఒక కంపెనీ ఉంది, లెట్ us సే మనకి జేపీ మార్గన్ అనే కంపెనీ ఉందనుకుంది. జేపీ మార్గన్ ఈజ్ ఎ బ్యాంక్, అమెరికన్ బ్యాంక్ ఇది. ఈ అమెరికన్ కంపెనీ యుఎస్ లో ఉంది. ఇండియాలో ఉన్న ఒక కంపెనీ, లెట్ us సే ఇన్ఫోసిస్ కి ప్రాజెక్ట్ ఇచ్చింది. సో ప్రాజెక్ట్ తో పాటు ఇన్ఫోసిస్ కి డాలర్స్ కూడా ఇస్తుంది. మరి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇన్ఫోసిస్ డెలివర్ చేస్తుంది కదా, డాలర్స్ ఇస్తుంది. ఇన్ఫోసిస్ ఎక్కడి నుంచి డెలివర్ చేస్తుంది? ఇండియా నుంచి డెలివర్ చేస్తుంది. సో దీని ద్వారా ఇన్ఫోసిస్ కి లెట్ us సే 1000 crores ఆదాయం వచ్చింది అనుకోండి. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఐటీ కంపెనీస్, బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్ అందించే ఐటీ కంపెనీస్, అంటే ఎక్కడి నుంచో ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ నుంచి సర్వీసెస్ అందించే ఐటీ కంపెనీస్ ని మేము ఇంటర్మీడియరీస్ కింద గుర్తిస్తామని చెప్పి అంటుంది. మీరు ఈ ఇన్ఫోసిస్ ని ఇంటర్మీడియరీ కింద గుర్తిస్తే ఈ 1000 కోట్ల పైన కూడా 18% ట్యాక్స్ పడిపోతుంది. వాళ్ళ ప్రాఫిట్ మీద కాదు ట్యాక్స్, వాళ్ళకి వచ్చే రెవెన్యూ మీదే ట్యాక్స్ 18% పడిపోతుంది. వీళ్ళు ఏమంటారు? బాబు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? వీఆర్ ఎక్స్పోర్టింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. ఇది ప్రొడక్ట్స్ కాదు, సర్వీసెస్. వాళ్ళు మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు, మేము ఇండియా నుంచి డెలివర్ చేస్తామంటే వీఆర్ ఎక్స్పోర్టింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని కదా అర్థం. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆర్ జీరో రేటెడ్. ఎక్స్పోర్ట్స్ ఆర్ జీరో రేటెడ్. జీరో రేటెడ్ అంటే ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్లు ఉండవు. ఎందుకు ఉండవో చెప్పండి? ఎక్స్పోర్ట్ ని ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు? ఫారెన్ కంపెనీ. అమెరికాలో ఉన్న కంపెనీ కన్స్యూమ్ చేస్తుంది. అమెరికాలో ఉన్న కంపెనీ కన్స్యూమ్ చేసినప్పుడు నేను ఎలా ట్యాక్స్ వేస్తాను దాని మీద? జిఎస్టీ అనేది ఎండ్ కన్స్యూమర్ బేస్డ్. ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారో అక్కడ వేస్తారు ట్యాక్స్ లో. ఇప్పుడు నేను ఇండియా నుంచి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి. బాస్మతి రైస్ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేశాను. అది ఎవడు కొంటున్నాడు? దుబాయ్లో కొంటున్నారు. సో దాని మీద జిఎస్టీ వేయడానికి లేదు. జిఎస్టీ అనేది కన్స్యూమర్ బేస్డ్. ఇండియాలో కన్స్యూమ్ అయ్యేదాన్ని నేను ట్యాక్స్ వేస్తాను, దుబాయ్లో కన్స్యూమ్ అయ్యేదానికి నేను ట్యాక్స్ వేయలేను. అర్థమైంది? అందుకే ఎక్స్పోర్ట్స్ ని జీరో రేటెడ్, అంటే ఎక్స్పోర్ట్స్ పైన జీరో జిఎస్టీ లేదు. ఇప్పుడు ఇన్ఫోసిస్ అందిస్తున్న సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ అనుకుంటే ట్యాక్స్ లేదు, అది ఇంటర్మీడియరీ అనుకుంటే ట్యాక్స్ ఉంది. గవర్నమెంట్ ఇప్పటి వరకు దీన్ని ఇంటర్మీడియరీ అంటూ చెప్తూ వచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచో దీని మీద కోర్టుకు వెళ్తున్నారు, లిటిగేషన్స్ అవుతున్నాయి. సో చివరికి ఇప్పుడు గవర్నమెంట్, మన జిఎస్టీ కౌన్సిల్ దీనిపైన క్లారిటీ ఇచ్చింది. ఐటీ సర్వీసెస్, ఈ బ్యాక్ ఆఫీస్ సర్వీసెస్, బీపీఓ సర్వీసెస్, అంటే ఫారిన్ కంపెనీస్ నుంచి ఆర్డర్స్ తీసుకొని ఇండియా నుంచి డెలివర్ చేసి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ కిందే కన్సిడర్ చేస్తాము, అవి ఇంటర్మీడియరీస్ కాదు. సో మీరు ట్యాక్స్లు కట్టక్కర్లేదు, అవి జీరో రేటెడ్ గా ఒప్పుకుంటామని చెప్పి ఇప్పటికి క్లారిటీ ఇచ్చింది. దాని మీనింగ్ అది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అలాగే డబుల్
డబుల్ టాక్సేషన్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ లీజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ గోస్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో డబుల్ టాక్సేషన్ ఏదో ఉందంట, అది కూడా పోయింది. నెక్స్ట్ అండి, ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ప్లేయర్ షల్ బి మేడ్ లయబుల్ టు కలెక్ట్ అండ్ రెమిట్ టాక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రెస్టారెంట్స్. ఇది రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, చాలా మంది కంగారు అయిపోయారు, మనకి ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుందేమో, మనకి పెరిగిపోతాయేమో, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయేమో అని చెప్పి భయపడిపోయారు. సో బేసికల్ గా దీనికి అదేంటో కూడా చూసేద్దాం. ఏవి కష్టం కాదమ్మా. ఇప్పుడు మామూలుగా ఫుడ్ మీద మనకి ట్యాక్స్ ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, 5% పడుతుంది. లెట్ అస్ సే నేను పారడైజ్ నుంచి జొమాటోలో ఆర్డర్ ప్లేస్ చేశాను. దేనికోసం? పారడైజ్ బిర్యానీ కోసం ఆర్డర్ ప్లేస్ చేశాను. పారడైజ్ బిర్యానీ 100 రూపాయలు ప్లస్ 5% వేసుకుంటే 105 రూపాయలకి నేను బిర్యానీ అమౌంట్ జొమాటోకి పే చేస్తాను. సో మామూలుగా ఏం జరుగుతుందంటే, ఈ 105 రూపాయలు జొమాటో వాడు ఏమైనా కమిషన్ ఏదైనా తీసుకుంటాడు పారడైజ్ నుంచి, తీసుకొని ఈ డబ్బులేమో పారడైజ్కి ఇచ్చేస్తాడు. పారడైజ్కి ఇచ్చేసిన తర్వాత ఈ 5% ట్యాక్స్ ఏదైతే ఉందో పారడైజ్ వాడు గవర్నమెంట్కి కట్టాలి. ఈ ట్యాక్స్, ఈ 5% 5 రూపాయల ట్యాక్స్ ఏమో పారడైజ్ వాడు గవర్నమెంట్కి కట్టాలి. కానీ గవర్నమెంట్ ఏముంటుందంటే, ఈ రెస్టారెంట్లు ట్యాక్స్ కట్టడం మానేస్తున్నాయి, ఎగ్గొట్టేస్తున్నాయి. ట్యాక్స్ కన్స్యూమర్ దగ్గర, అంటే మన దగ్గర ఛార్జ్ చేస్తున్నాయి, కానీ దాన్ని గవర్నమెంట్కి కట్టకుండా ఏదో రకమైన కారణాలు చెప్తూ ఎగ్గొడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టమ్ లో రాదు, ఇది జొమాటో బిల్లింగ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతుంది. మనం డైరెక్ట్ గా జొమాటోకి పే చేస్తున్నాం, పారడైజ్కి కాదు. సో జొమాటోకి పే చేస్తున్నాం కాబట్టి పారడైజ్ వాడు చూసుకుంటున్నారు. ఎక్కడో చిన్న లూప్ హోల్ ఉంది, దాన్ని ఉపయోగించి గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ పారడైజ్ వాడు కట్టడం లేదు. పారడైజ్ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, రెస్టారెంట్స్ కట్టడం లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ట్యాక్స్లు కట్టాల్సిన బాధ్యత జొమాటోది అని చెప్పింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, మన దగ్గర 105 రూపాయలు కలెక్ట్ చేసుకున్న జొమాటో వాడు ఈ 5 రూపాయలు అనేది ఏంటి, ట్యాక్స్ కదా. ఈ 5 రూపాయలని డైరెక్ట్ గా గవర్నమెంట్ కి జొమాటో వాడే కట్టేయాలి. ఎవరి తరపున? పారడైజ్ తరపున. పలానా పారడైజ్ రెస్టారెంట్ వాడి దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశారు, నేను కస్టమర్ దగ్గర 105 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాను, ఇదిగోండి ఈ 5 రూపాయలు మీకు ఇచ్చేస్తున్నాను అని గవర్నమెంట్కి ఇచ్చేసి, ఆ 100 రూపాయలు పారడైజ్ వాడు జొమాటో వాళ్ళు మాట్లాడుకుంటారు. 100 రూపాయలు నా ద్వారా వచ్చింది కాబట్టి నాకు కమిషన్ ఇవ్వని జొమాటో అడుగుతాడు, వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు, దాని ప్రకారం నడిచేస్తుంది. ఈ ట్యాక్స్ కట్టే బాధ్యత ఒకప్పుడు రెస్టారెంట్స్ తీసుకునేవి, ఇప్పుడు రెస్టారెంట్ బదులు ఈ ఫుడ్ డెలివరీ యాపే తీసుకుంటుంది. మీకు డౌట్ వస్తుంది చాలా మందికి, సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తే నాకు పెరిగిపోద్దా సార్ కాస్ట్? నీకు ఏం పెరగదు, ఇంతకు ముందు ఎలా ఉంటుందో ఇప్పుడు అంతే, ఏమీ మారలా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అయితే ట్యాక్స్ గవర్నమెంట్ కి డిపాజిట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇంత ముందు రెస్టారెంట్ వాడికి ఉండేది, వాడు ఎగ్గొట్టేవాడు, కొంతమంది ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు జొమాటో అంటే ఫుడ్ డెలివరీ యాప్స్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాళ్ళ మీదే పడుతుంది. సో దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎన్ని డెలివరీస్ డెలివర్ చేసినా వాటిపైన వచ్చిన ట్యాక్స్ అంతా కూడా గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ఆ రెస్టారెంట్స్ తరపున వీళ్ళే కట్టాలి. దట్ ఈస్ ద చేంజ్ ఇన్ దిస్. ఎన్ని తీసుకొచ్చారో చూడండి జిఎస్టీ. One awaits the fine print to assess the impact on consumers and smaller outlets. బేసికల్ గా కన్స్యూమర్స్ మీద, స్మాలర్ అవుట్లెట్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఇక్కడ మళ్ళీ అంటే ఇంకా డీటెయిల్స్ చూస్తే మనకు తెలుస్తుందని చెప్పి ఇక్కడ రాశాడు. ద ప్లాన్ టు ట్యాక్స్ కోకోనట్ ఆయిల్ యాజ్ ఎ పర్సనల్ కేర్ ఐటమ్ at 18% for pack sizes below 1 liter and retain the 5% rate on edible oils for larger packs has been held back for study and will hopefully be shelved for good. కోకోనట్ ఆయిల్ ని పర్సనల్ కేర్ ఐటమ్ కింద కన్సిడర్ చేసి 1 లీటర్ బిలో ప్యాక్ సైజెస్ కి 18% ట్యాక్స్ వేయాలని, అలాగే పెద్దవాటికి 5% ట్యాక్స్ ఉంచాలని చెప్పి అనుకున్న ఐడియా ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఆపారు. అండ్ హోప్ఫుల్లీ విల్ బి షెల్డ్ ఫర్ గుడ్, అది ఇంకా పక్కన పెట్టేస్తారు అని అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ అంటే అది మంచి ఐడియా కాదు, విల్ బి షెల్డ్ ఫర్ గుడ్ అంటే అందరి మంచి కోసం అది పక్కన పడేస్తే మంచిదనే సెన్స్ లో రాశారు. దీస్ ప్లసెస్ అండ్ మైనసెస్ ఎసైడ్, ఈ ప్లస్లు మైనస్ అన్ని పక్కన పెడితే 2 things స్టాండ్ అవుట్ ఫర్ ఇండియన్ కన్స్యూమర్స్. ఇండియన్ కన్స్యూమర్స్ కి 2 విషయాలు ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నుంచి స్టాండ్ అవుట్ అవుతున్నాయి. ఏంటవి? ఒకటి, ద కౌన్సిల్స్ ఫర్మ్ డిస్మిసల్ ఆఫ్ ఎనీ షిఫ్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ టు జిఎస్టీ టు లోవర్ ద ట్యాక్స్ బర్డెన్, and the fact that GST cess on automobiles, tobacco, aerated drinks will now be levied till April 2026, not June 2022 as originally envisaged. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇండియన్ కన్స్యూమర్ స్టాండ్ పాయింట్ లో 2 విషయాలు స్టాండ్ అవుట్ అవుతున్నాయి. ఒకటి,
పెట్రోలియం ప్రొడక్ట్స్ ని, డీజిల్ ని కూడా జిఎస్టి కింద తీసుకురావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. జిఎస్టిలో మాక్సిమం ట్యాక్స్ వచ్చేసి 28%. పెట్రోల్ మీద ఇప్పుడు మనకి పడుతున్న ట్యాక్స్లు 50-60% వరకు ఉన్నాయి. జిఎస్టీ కింద తెచ్చారనుకోండి, ట్యాక్స్లు అనేవి 28% మించి వేయడానికి లేదు, కాబట్టి కంట్రోల్ అవుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి అని చెప్పి కన్స్యూమర్స్ అందరూ ఆశించారు. సో కానీ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ ఏం చెప్పింది? ఫర్మ్ డిస్మిజల్, క్లియర్ కట్ గా డైరెక్ట్ గా చెప్పేసింది, జిఎస్టీలోకి మేము మార్చాము. ఇంకా జిఎస్టీలోకి షిఫ్ట్ చేస్తే అటు స్టేట్స్ కి ఆదాయం తగ్గిపోతుంది, సెంటర్ కి ఆదాయం తగ్గిపోతుంది, మేము ఆ పని చేయమని తేల్చేశారు. రెండవది, ఇందాక చెప్పాను జిఎస్టీ కాంపెన్సేషన్ సెషన్ స్టార్టింగ్ లో చెప్పాను, రాష్ట్రాలకి జిఎస్టీ తీసుకురావడం వల్ల వచ్చే నష్టాన్ని కాంపెన్సేట్ చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. కాంపెన్సేట్ చేయడం కోసం లగ్జరీ కార్స్ పైన, సిన్ గుడ్స్ పైన ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంది, అనే సెస్ అంటున్నాం. ఆ సెస్ ని జూన్ 2022 వరకు ప్లాన్ చేశారు ఒరిజినల్ గా, దాన్ని 2026 ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. యాజ్ ఒరిజినల్ ఇన్విసేజ్ అంటే ఒరిజినల్లీ ప్లాన్ అని, ఒరిజినల్ గా ప్లాన్ చేసిన దానికంటే ఇది ఎక్స్టెండ్ చేశారు. While the council may have discussed petro products only briefly to comply with the Kerala High Court order, consumers who need some relief on fuel prices, irrespective of who cuts taxes, may have held misplaced hopes. Kerala High Court order ఫాలో అవ్వడం కోసం దాన్ని డిస్కస్ చేసింది అంతే. అంతేగాని రెండు గవర్నమెంట్స్ కి కూడా, స్టేట్ గవర్నమెంట్స్ కి మరియు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇద్దరికి కూడా ట్యాక్స్లు కట్ చేసే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. కానీ కన్స్యూమర్స్ అది తగ్గిస్తారు, మనకు కొంచెం రిలీఫ్ వస్తుందని ఆశపడ్డ కన్స్యూమర్స్ కి నిరాశ. ఇప్పుడు ఎవరు తగ్గించినా పర్లేదు కానీ మాకు తగ్గితే చాలు అనుకున్నారు కన్స్యూమర్స్. ప్రాబబ్లీ దే మైట్ హావ్ ప్లేస్డ్ మిస్ప్లేస్డ్ హోప్స్, అనవసరంగా హోప్స్ పెట్టుకున్నారు. హోప్స్ పెట్టుకున్నా సరే అది అవ్వదు అని అర్థం. They may have held misplaced hopes అని అర్థం. If the government really wants a consumption rebound, consumption లో రీబౌండ్ రావాలని గవర్నమెంట్ నిజంగా కోరుకుంటే, ఎటువంటి రీబౌండ్? దట్ మే రీఇగ్నైట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ద సెంట్రల్ అండ్ స్టేట్స్ మస్ట్ బిగిన్ టాక్స్ ఆన్ రేషనలైజింగ్ ఫ్యూయల్ ట్యాక్సెస్. ఈ సెంటెన్సెస్ సింపుల్ గా కనిపిస్తాయి, కానీ యూ నీడ్ టు డిగ్ డీపర్ ఇన్ టు దెమ్. చూడండి, కన్జంప్షన్ రీబౌండ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. కన్జంప్షన్ రీబౌండ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్జంప్షన్? పర్చేజెస్. ప్రజలు చేసే పర్చేజెస్ ని, ప్రజలు ఎక్కువగా పర్చేస్ చేస్తేనే కదా కన్జ్యూమ్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రజలు కొంటున్నారంటే దే ఆర్ కన్జ్యూమింగ్. వాళ్ళ కొనడాలు పెరిగాయి అనుకోండి, కన్జంప్షన్ రీబౌండ్ అయినట్టు. కన్జంప్షన్ రీబౌండ్ అయినట్టు అర్థం ఏంటి? డిమాండ్ బాగా పెరిగిందని. డిమాండ్ పెరిగిందంటే కంపెనీస్ కి, ఏ కంపెనీస్ అయితే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో, వీటిని అమ్ముతున్నాయో, వాటన్నిటికీ సేల్స్ పెరుగుతాయి. వాటికి సేల్స్ పెరిగితే దే విల్ బి ఎంకరేజ్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ టు బిజినెస్. అర్థమైందా? వాళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం చేస్తారు, కొత్త ప్లాంట్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాగ కొత్త ప్లాంట్స్ ఓపెన్ చేయడం, ప్రొడక్షన్ పెంచడం, బిజినెస్ పెంచే కార్యక్రమాలన్నిటిని ఏమంటాం మనం? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అందుకే రాశారు, కన్జంప్షన్ రిబౌండ్ అయితే కంపెనీస్ యొక్క ఆదాయం పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి, దే విల్ బి ఎంకరేజ్డ్ టు ఇన్వెస్ట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్టెక్స్ క్లాసెస్ ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ అయింది అన్నప్పుడు నేను ఏమనుకుంటా, నేను వైజాగ్ లో బ్రాంచ్ పెట్టాం, ఆఫ్లైన్ స్టార్ట్ చేసాం, ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతున్నాం అనుకోండి, ఐ విల్ బి ఎంకరేజ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో కూడా కొత్త బ్రాంచ్ పెడతాం. ఎప్పుడు పెడతాం? వెన్ ద సేల్స్ ఆర్ గుడ్, వెన్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ ద క్లాసెస్, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అర్థమవుతుందా? ఎక్కువ జరుగుతున్నప్పుడు, కన్జంప్షన్ రిబౌండ్ జరుగుతున్నప్పుడు వీ విల్ బి ఎంకరేజ్ టు ఇన్వెస్ట్ మోర్. అలా బిజినెస్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటారు. అందుకనే గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఫ్యూయల్ ట్యాక్సెస్ ని రేషనలైజ్ చేసే కార్యక్రమం చేయాలి. రేషనలైజ్ చేయడం అంటే ఎక్స్ట్రాల్ని కట్ చేయడం, అవసరమైన ట్యాక్స్లే ఉంచి ఎక్స్ట్రా ట్యాక్స్ అన్నింటినీ కట్ చేయడం. రేషనలైజ్ అంటే అర్థం ఏంటా? ఎక్స్ట్రా సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్ని ఉన్నాయి, వీటన్నిటిని కట్ చేసి అవసరమైన మాత్రమే ఉంచడాన్ని. అయితే దీనికి దానికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ప్రజల యొక్క ఎక్స్పెన్సెస్ లో, మంత్లీ ఎక్స్పెన్సెస్ లో పెట్రోల్ మరియు డీజిల్ కి అవుతున్న ఖర్చులు బాగా పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ దీస్ ట్యాక్సెస్. ఇప్పుడు లెటస్ సే నేను పెట్రోల్ డీజిల్ కి ట్యాక్సులు తగ్గించింది అనుకోండి, ఒక యావరేజ్ గా మంత్ కి నేను 2000 రూపాయలు మిగిల్చగలిగాను అనుకోండి. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం వల్ల నాకు 2000 రూపాయలు మిగిలి అనుకో. ఈ 2000 రూపాయలు నేను ఏం చేస్తాను? ఐ విల్ బై సంథింగ్ ఎల్స్ విత్ దిస్. దీంతో నేను ఇంకోటి ఏదో కొంటా. ఇంకోటి ఏదో కొన్నప్పుడు నాకు మళ్ళీ ట్యాక్స్లు పెరుగు, గవర్నమెంట్ కి ట్యాక్సుల రూపాయల్లో మళ్ళీ ఆదాయం వస్తుంది, కంపెనీస్ కి బాగుంటది, వాళ్ళు కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, జీడిపి కూడా గ్రో అవుతుంది.
అర్థమైందా? ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకనే మీరు ట్యాక్సులు తగ్గించండి, ప్రజల చేతిలో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు. వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు గవర్నమెంట్కి కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. ప్లస్ కంపెనీస్ ఎంకరేజ్ అవుతాయి, జీడిపి గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అది ఎడిటోరియల్ చెప్తోంది. ద ఫినాన్స్ మినిస్టర్ హెస్ ఆఫెన్ ఎక్స్ప్రెస్ ద వరీ, ఎప్పుడు ఒక వరీని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చింది. వాట్ ఇఫ్ వీ కట్ ట్యాక్సెస్ అండ్ స్టేట్స్ డు నాట్? మేము ట్యాక్సులు కట్ చేసి రాష్ట్రాలు కట్ చేయకపోతే ఏంటి, ఏమవుతుంది అని అడుగుతుంది. ఏమవుతుంది? ఇద్దరు కలిపి డిసైడ్ చేసుకోవచ్చు కదా కూర్చొని, మీరు తగ్గించండి మీరు తగ్గించండి, అందరు కలిపి ఒక మాట అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా మేము తగ్గించేసి వాళ్ళు తగ్గించకపోతే, ఇలాంటి వర్రీని ఫినాన్స్ మినిస్టర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పర్హాప్స్ ఏ కాంపాక్ట్ కుడ్ బి అరైవ్డ్ ఎట్, సో బోత్ గివ్ అప్ ఎ లిటిల్ రెవెన్యూ టు స్పర్ స్పెండింగ్. ఇక్కడ బ్యూటీ చూడండి అమ్మా, కాంపాక్ట్ అన్నారు. కాంపాక్ట్ అంటే అర్థం ఏంటి? కాంపాక్ట్ పౌడర్ అది వాడతారు కదా అమ్మాయిలు, మొహానికి రాసుకుంటారు. అలాగే కాంపాక్ట్ గా ఉంది, డెలికేట్ గా, నీట్ గా ఉంది. ఆ రెండు మీనింగ్స్ కాదు ఇక్కడ. కాంపాక్ట్ అంటే ఫార్మల్ అగ్రిమెంట్. చూడండి, కాన్స్టిట్యూల్ ఈ మీనింగ్ నాకు కూడా తెలియదు ఈ రోజు వరకు. కానీ నాకు నార్మల్ గా తెలిసిన కాంపాక్ట్ అనే మీనింగ్ ఈ సెంటెన్స్ లో ఫిట్ అవ్వట్లేదు. కాంపాక్ట్ గా ఉంది అంటారు, పర్ఫెక్ట్ గా, కరెక్ట్ గా, మంచిగా ఉంది అని అర్థం. కాంపాక్ట్ ఏంటి ఈ సెంటెన్స్ లో అర్థం కావట్లేదు. కాంటెక్చువల్ గా ఒక అగ్రిమెంట్ లాంటి మీనింగ్ వస్తుంది. డిక్షనరీ చూసాం అనుకోండి, ఆ మీనింగ్ దొరికింది. కాంపాక్ట్ అంటే an agreement between, a formal agreement between two countries or two organizations, అది లేదా two parties అని అర్థం. వాళ్ళ మధ్యలో జరిగిన ఒక ఫార్మల్ అగ్రిమెంట్ ని కాంపాక్ట్ అంటారు. సో ఇద్దరు మాట్లాడుకొని నువ్వు కొంచెం రెవెన్యూ వదిలేసి స్పెండింగ్ ని స్పర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. సో బోత్ గివ్ అప్ అంటే విడిచిపెట్టడం, స్పర్ అంటే ఎంకరేజ్ చేయడం. స్పెండింగ్ ఎలా ఎంకరేజ్ అవుతుంది? ప్రజల చేతిలో ఉన్న మనీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? పెట్రోల్ డీజిల్ కోసం అయ్యే ఖర్చులు తగ్గుతాయి. మరి తగ్గిన డబ్బులు జేబులో ఉంటాయిగా. ఆ జేబులో ఉన్న డబ్బులు దాచుకుంటాడా? మనిషి కొంటాడు, వేరే ఏమన్నా కొంటూ ఉంటాడు. కొనడం వల్ల స్పెండింగ్ అనేది పెరుగుతుంది. ఏ సిమిలర్ డైలాగ్ అంటే చర్చ, ద్వైపాక్షిక చర్చలు డైలాగ్స్ అంటారు. ఈజ్ నీడెడ్ ఫర్ అన్ ఆనెస్ట్ రివ్యూ ఆఫ్ ద జిఎస్టీ రిజిమ్స్ ప్రోగ్రెస్ అండ్ ద వే అహెడ్. అసలు జిఎస్టీ సిస్టమ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలా నడుస్తుంది అనే విషయాన్ని కూడా ఆనెస్ట్ గా రివ్యూ చేయడానికి కూడా ఒక చర్చ జరగాలి. ఫ్యూచర్ లో ఏం చేయాలి, వే అహెడ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఒక చర్చ జరగాలి, రివ్యూ జరగాలి. విత్ జస్ట్ 9 more months of assured compensation for states, they are worried about revenue streams falling off the cliff thereafter. With just 9 more months of assured compensation, 2022 వరకే, మార్చి వరకు మాత్రమే కాంపెన్సేషన్ అష్యూరెన్స్ ఉంది. ఆ తర్వాత అష్యూరెన్స్ లేదు. జూన్ వరకు అనుకుంటా. ఆ తర్వాత వాళ్ళకి అష్యూరెన్స్ లేదు. సో కాబట్టి దే ఆర్ వరీడ్ అబౌట్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఫాలింగ్ ఆఫ్ ద క్లిఫ్ దేర్ ఆఫ్టర్. అర్థమైందా? జూన్ 2022 తర్వాత స్టేట్స్ కి మరి కాంపెన్సేట్ చేయదు గవర్నమెంట్. ఇప్పటి వరకు మాత్రమే కాంపెన్సేట్ చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా మా రెవెన్యూలు ఒకసారిగా పడిపోతాయేమో. ఫాలింగ్ ఆఫ్ ద క్లిఫ్ అంటే బాగా హైట్ గా ఉన్న శిఖరం అంటాం చూడండి, క్లిఫ్. దాని నుంచి పడిపోతాయేమో అనే భయం, అంటే ఒకసారిగా రెవెన్యూలు పడిపోతాయేమో అని చెప్పి రాష్ట్రాలు వర్రీ అవుతున్నాయి. దేర్ ప్లీజ్ అంటే వాళ్ళ యొక్క అభ్యర్థనలు ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఇన్ ద కాంపెన్సేషన్ పీరియడ్ హ్యావ్ మెట్ విత్ స్టర్న్ డిఫిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్ దట్ జిఎస్టీ రెవెన్యూస్ ఆర్ బిలో ఎక్స్పెక్టేషన్స్. జిఎస్టీ రెవెన్యూస్ అన్ని ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ ఉన్నాయి, మరియు మా కాంపెన్సేషన్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి వాళ్ళ యొక్క అభ్యర్థనల్ని గవర్నమెంట్ తోసిపుచ్చింది, యాక్సెప్ట్ చేయాల. సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. 2 ministerial groups have been tasked to augment the revenues using technology and rate rationalizations. 2 ministerial groups ని ఫామ్ చేశారు. మీరు టెక్నాలజీని ఉపయోగించి అలాగే రేట్స్ ని రేషనలైజ్ చేయడం ద్వారా, అంటే ఎక్సెస్ దగ్గర తగ్గించి తక్కువ దగ్గర పెంచి సిస్టమ్ ని సరి చేయడం ద్వారా మీరు వాళ్ళకి ఆదాయం, ఆగ్మెంట్ అంటే యాడ్ చేయడం, రెవెన్యూ పెరిగేలా చేయండి అని చెప్పి 2 గ్రూప్స్ ని ఏర్పాటు చేసి టాస్క్ ఇచ్చారు. ద సెంటర్ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దేర్ రిపోర్ట్స్. ఈ 2 మినిస్టీరియల్ గ్రూప్స్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తాయని సెంట్రల్ గవర్నమెంట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టు హోల్డ్ ఎ స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ టు డిస్కస్ స్టేట్స్ కాంపెన్సేషన్ కన్సర్న్స్. ఈ మినిస్టీరియల్ గ్రూప్స్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తాయని వెయిట్ చేయకుండా సెపరేట్ గా స్టేట్ యొక్క కాంపెన్సేషన్ వర్రీస్ ని హ్యాండిల్ చేయడం కోసం ఒక సెపరేట్ మీటింగ్ అనేది హోల్డ్ చేయాలి. యాజ్ హ్యాడ్ బిన్ ప్రామిస్డ్, ముందు ప్రామిస్ చేసిన విధంగా. At this juncture అంటే point of time, at this point of time the council should be a forum for empathetic contemplation. Contemplation అంటే ఆలోచన చేయడం, డిస్కస్ చేయడం. ఎంపథెటిక్ అంటే ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకొని, అంటే రాష్ట్రాలకున్న సఫరింగ్, వాళ్ళకి ఆదాయం తగ్గితే వాళ్ళు ఎలా రన్ చేస్తారనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంపథెటిక్ గా, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి ఆలోచించడాన్ని మనం ఎంపథెటిక్ అంటాం. నాట్ ఫ్రాక్షియస్ ఫ్రిక్షన్. ఫ్రాక్షియస్ అంటే
చూడండి మీకు క్వారెల్సమ్ అని అర్థం, అంటే గొడవలు పడేలాగా. ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. రాష్ట్రాలకి సెంట్రల్కి గొడవలు పడుతూ ఘర్షణ పడడం కాదు మనకు కావాల్సింది. జిఎస్టి కౌన్సిల్ అనేది గొడవ పడడానికి వేదిక కాదు. ఒకళ్ళ కష్టం ఒకళ్ళ బాధని ఇంకొకరు అర్థం చేసుకొని దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం, దానికోసం జిఎస్టి కౌన్సిల్ ఉంది, రైట్? వేరే దానికోసం కాదు. లైక్ నిన్న మొన్న కొంతమంది స్టూడెంట్స్ ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయా అని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఇండివిజువల్ కోర్సెస్ ఆర్ దేర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు, అందుకే నేను ప్రతిసారి నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, ఏ కోర్సులు ఉన్నాయో తెలుస్తాయి. మన వెబ్సైట్లో కూడా రాస్తున్నారు. చాలా మంది ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్ కి భయపడతా ఉంటారు. బేసికల్గా ఉన్న 4 సబ్జెక్ట్లో ద ఈజియెస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదంటే ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాన్సెప్చువల్ గా అర్థం చేసుకుంటే యూ డోంట్ నీడ్ టు మగప్ ఎనీథింగ్. కాన్సెప్ట్స్ అర్థమైతే చాలు. హిస్టరీలో కొంత మగప్ చేయాల్సి ఉంటుంది, పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫీలో ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీలో ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. నిటిగ్రిటీస్ ని కాన్సెప్చువల్ గా అర్థం చేసుకుంటే దీనికంటే ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. So if you want to join my Indian economy course, call this number, right? Even this course comes with lifetime validity. In complete economic survey analysis kuda complete చేశాను. Close to 30 to 40 hours only economic survey చెప్పాను. ఈ సంవత్సరం వచ్చిన ఎకనామిక్ సర్వేకే 40 అవర్స్ చెప్పాను. చాలా మంది 80-90 అవర్స్ లో కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. నేను ఓన్లీ ఎకనామిక్ సర్వేకి ప్రతి చాప్టర్ డీటెయిల్డ్ గా చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. సో నెంబర్ కాల్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, call that number. Ideally better come and join our UPSC Infinity full course కి వచ్చేసేయండి. October 1st నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. టేక్ కేర్, బాయ్.